విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. మీ వెళ్ళిపో మాకే కెరీర్ నుంచి వెళ్ళిపో మాకే దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాకీ వరకు మీ ప్రస్థానంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అంటే. ఇందులో చాలామంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు ఆడడం అనేది 100% నిజం. మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. 100% మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు. ఈ 7 సంవత్సరాల కెరీర్లో 7 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎదిగారు. 100% 7 కోట్ల రెమ్యునేషన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఏం లేదు సార్, పొద్దున్న లేగానే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఆడియన్స్ నన్ను రిసీవ్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్. అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకుని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే. నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత, కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్. విశ్వక్ సార్ నమస్కారం. లాంగ్ టైం నో సీ. మామూలుగా నువ్వు మొదటి సినిమా నుంచి అగ్రెసివ్గా ఉండేవాడు, కానీ ఈ మధ్యన నేను జూబ్లీస్లో షర్ట్ ఇప్పుకుని తిరగను, నా ఫిలిం నగర్ ఇల్లు వదిలి వెళ్ళను, అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే? కాస్ట్లీ షర్ట్లు సార్. అప్పుడు అంటే చీప్ షర్ట్లు, అప్పుడు అంటే చీప్ షర్ట్లు వేసుకుంటుండే. ఇప్పుడు జర అప్పుడప్పుడు 1-2 లక్షలు ఇస్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే, అందుకనే ఇప్పుడు తెలుసుకోవట్లేదు. సరే, షర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు మామూలు జనరల్గా హీరోయిన్స్ అందరూ హీల్స్ వేసుకుంటారు, నువ్వేంటి షూకి కొత్తగా చేయించుకున్నట్టున్న స్పెషల్గా? ఇది కొరియన్ కొత్త మోడల్ సార్, ఇంకా కొరియన్ స్ట్రీట్ స్టైల్ ఇది. అంటే హీరోయిన్ కంటే హైట్గా ఉండాలనా? లేదు సార్, కొనుక్కున్నా అంతే. ఇంకా కొరియన్ ప్రజెంట్ ట్రెండ్లు ఉంది అదంతే. ఓకే ఓకే. హైట్ అంత తక్కువ లేను మీరు అట్లా. చాలా రోజుల నుంచి మీకు ఒక సాలిడ్ హిట్ పడాలని అందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మీ యాక్టింగ్ని లైక్ చేసే వాళ్ళు కానీ. మోస్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అది కొట్టేస్తారనుకున్నాం, బట్ మిస్ఫైర్ అయింది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయ్యేది ఉండే అంటారు. ఓకే, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని విన్నా నేను. సో యాజ్ ఎ హీరోగా అలాగే మీకు షేర్ ఉంది కాబట్టి, అండ్ ఆల్ ది బెస్ట్. 2 రకాలుగా బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు చెప్పండి సార్, చెప్పండి. విశ్వక్ అంటే ఒక కంటెంట్, విశ్వక్ అంటే ఒక యాటిట్యూడ్, విశ్వక్ అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. వీటి వల్ల మీ సినిమాలకు చాలా వరకు హెల్ప్ అయింది. ప్రతి సినిమాకి ప్రమోషన్ టైంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు హెల్ప్ అయింది. ఆ సినిమాల ఓపెనింగ్స్ వరకు అది ప్రభావం చూపించింది. అయితే సార్ గామి అనే సినిమాకి ఏ కాంట్రవర్సీ జరిగింది సార్? సార్ గామి కాకపోవచ్చు, కానీ మిగతా చాలా సినిమా. గామి అనే సినిమాకి ఏమైనా జరిగిందా? అది న్యాచురల్, ఏవి ప్లాన్ చేసినాయి కాదు. ఐ రెస్పాండ్, ఐ రియాక్ట్ అంతే. మీకు అట్లా అనిపిస్తుంది రిలీజ్కి ముందు ఇటు చేస్తుండేమో అని, కానీ అదేం లేకుండానే గామి అనే సినిమా బ్రహ్మాండంగా చక్కగా ఓపెనింగ్ తెచ్చుకుంది. నాకు వచ్చిన ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఎంతవరకు ప్రభావం చూపించింది అనేది? అసలు డెఫినెట్లీ ప్లస్ అయింది. అంటే ఏం ఫిల్టర్ లేకపోవడమే ప్లస్ అయింది అనుకుంటా సార్. నాకు తెలిసి మారమని చెప్పి చూసుకొని ఉండు అని చెప్పిన వాళ్ళు కొందరు అయితే, ఇట్లనే ఉండు అని చెప్పిన వాళ్ళు చాలా మంది. సో డెఫినెట్లీ ప్లస్ అయిందని చెప్తా సార్. ప్లస్ అయిందంట, డెఫినెట్లీ ప్లస్ అయింది. విశ్వక్ గారు సార్ ఇక్కడ సార్ బంగారు బాబు నుంచి అక్కడ అది అయిపోగానే ఇటు వచ్చానా? బంగారు బాబు నుంచి ఓకే, వెళ్ళిపోమాకే చాలా సినిమాలు చేశారు, మాస్ సినిమాలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం గొప్ప మూవీ సార్. దాని ఫ్యామిలీ అందరూ బాగా మెచ్చుకున్నారు సార్. అంటే మీలో ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని కోణాల్లో కష్టపడి పైకి వచ్చిన మీరు ఇప్పటి జనరేషన్కి విశ్వక్ సేన్ అనేది రోల్ మోడల్ అని అనిపించుకునే స్థాయికి మీరు ఎదగలరా? మీకు ఏమైనా రోల్ మోడల్ కాగలరా? రోల్ మోడల్ అవ్వాలని ఒక గొప్ప యాక్టర్ని అయితే అవుతుంది సార్. ఫస్ట్ రోల్ మోడల్ అవ్వాలంటే మనం గొప్ప హ్యూమన్ బీయింగ్ కావాలి. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద వే టు బికమ్ ఇంకా అదే గొప్ప హ్యూమన్ బీయింగ్ కావడానికి. ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఇంకా ప్రాసెస్లో ఉన్నా అనుకుంటా. గొప్ప నటుడిగా అయితే అవ్వాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ గారు ఇక్కడ కెరియర్ సార్. అక్కడ
ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇట్టు వచ్చేస్తా సార్. ఇక్కడే యాక్చువల్గా మీరు స్టార్టింగే మెన్స్ డే అన్నీ సెలబ్రేట్ చేశారు, బట్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యూ. ఎస్. సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఉమెన్ మీద మెన్ మీదనా సార్? ఎస్ ఎస్. ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్, మెన్స్ వేర్ వేసుకుంటారు సార్. సో అంటే సీరియస్ అపార్ట్, అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఉమెన్ దెర్ ఈస్ నో మ్యాన్. లేదు సార్, అది డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్, నాదే తప్పు. అలాగే ఉమెన్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ మెన్స్. అవును సార్, కదా? డెఫినెట్లీ సార్, వాళ్ళు లేకపోతే మనం లేం సార్, డెఫినెట్లీ. అట్లనే మీరు లైలా అనే క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కదా? అవును సార్. సో అప్పుడు మీరు ఏం గ్రహించారు ఉమెన్స్ గురించి? నేను ముంబైలో ఫిలిం స్కూల్ ఉన్నప్పుడే కుంతీదేవి పాత్ర ధరించినుండే సార్ ఒకసారి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్లేలో ఒక 8th క్లాస్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా చేసినుండే. సో ఐ థింక్ ఇట్ విల్ ఆల్ హెల్ప్ ఇన్ మై యాక్టింగ్ ఫర్దర్గా. భయ్యా, మీరు చేసే కొన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో, కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? సార్ చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తా అన్నారు కానీ సార్ యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది అన్న నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు, అక్క పొద్దున మిస్ అయ్యారు మీరు. అందుకే వచ్చా యాక్చువల్లీ ఇప్పుడు. అయితే విశ్వక్ సేన్ అన్న అతను ఫిల్టర్స్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వ్యక్తి. సినిమాలు పక్కన పెట్టేసేయండి, ఒక్కసారి క్వశ్చన్ వినిపిస్తలేదు. సో విశ్వక్ సేన్ అన్న వ్యక్తి సినిమాల్ని పక్కన పెడితే ఫిల్టర్స్ లేకుండా మాట్లాడి సక్సెస్ అయిన హీరో ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే 100% ఫిల్టర్స్ ఉండాలి, అది మీరు చాలా చూసారు. బట్ కొంతమంది మీ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే విశ్వక్ సేన్ ఒకలా ఉంటారు, ఆన్ చేయకపోతే ఒకలా ఉంటారు, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి 1 వర్డ్ ఆన్సర్ ఇస్తారు అని వాళ్ళు చాలామంది ఇరిటేట్ అయ్యారు. బట్ బాగా క్లోజెస్ట్ పీపుల్ని అడిగాను నేను, ఎందుకంటే దీనికి వచ్చే ముందు యాంకర్స్తో మాట్లాడాను, అట్ ద సేమ్ టైం క్లోజ్గా ఉండే వాళ్ళతో మాట్లాడితే ఆయన చాలా జెన్యూన్ ఉంటాడు, ఇక్కడ లోపల ఏముంటే అదే మాట్లాడతాడు అంటున్నారు. సో ఫ్యాన్స్కి కూడా యాటిట్యూడా లేకపోతే నిజంగా అతను అంతేనా అనేది కూడా ఉంది. 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే విశ్వక్ సేన్ ఎవరు? లేదు 5-6 లైన్స్ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఆప్షన్స్ అండి. ఫస్ట్లీ ఆ 1 వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక 6th 7th ఇంటర్వ్యూ టైంలో ఎలా అనిపించింది ఇప్పుడు మీకు మెకానిక్ రాకీ చేయడం అన్నప్పుడు బాగా అనిపించింది అంటాం. సో అది 7th 8th ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో చెప్పండి విశ్వక్ సేన్ గారు ఎలా అనిపించింది, మళ్ళీ అదే అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకొక టైంకి యాక్చువల్లీ బాగా అనిపించింది అని చెప్తాం. సో అట్లాంటి టైంలో వస్తుంది అంతే. కానీ మీరు నన్ను ఎంత ఇంట్రెస్టింగ్ అడిగితే నేను అంత ఎలాబరేట్ చేసి చెప్తా ఆన్సర్ అంతే. సో అంటే యాటిట్యూడ్ లేదనుకోవచ్చా అసలు ఏంటి? గుడ్ యాటిట్యూడ్లో గుడ్ యాటిట్యూడ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. మీ ఇంకా అది నేను నా గురించి అయితే డబ్బా కొట్టుకోలేను. వాట్ ఎవర్ పీపుల్ టేక్ ఐ థింక్ తెలుసు అనుకుంటా అది చెప్పుకోవడం కంటే. ఎస్ సార్.